హాయ్! హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు గూడా బావుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ సిఎస్ఎన్ వ్లాగ్స్ 328. నేను మీ చెన్నమ్మ. ఇక నేనైతే ఈ వీడియో హనుమాన్ జయంతి రోజు తీశాను. ముందుగా అయితే అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఆ హనుమంతుని కృపా కటాక్షాలు అందరిపై ఉండి అందరూ బావుండాలని, అందులో మనం ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ఇక ఈ హనుమాన్ జయంతి సందర్భంగా మనం ఏ విధంగా పనులైతే చేసుకున్నానో మీకైతే చూపిస్తున్నాను చూడండి. ఇంకా అదేవిధంగా మా ఊర్లో ఆంజనేయ స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాను. అది కూడా వీడియోలో అయితే చూపిస్తాను, తప్పకుండా చూసేయండి. ఇక మార్నింగ్ అయితే 5:30కి అట్లా లేచాను. లేచి వాకిలైతే ఊడ్చి కల్లాపి చల్లుకున్నాను. ఇంకా అదేవిధంగా గడపలైతే పసుపు రుద్దుకొని ముగ్గు కుంకుమ అయితే పెట్టేసుకున్నాను. ఇక బండలు కూడా తుడిచేసుకున్నాను. ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి వంట కూడా చేసుకున్నాను. ఇంకా ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, మరి వాళ్ళు తినకుండా వెళ్తారు. మళ్ళీ నేను పూజ దగ్గర ఉంటే నాకు హడావిడి అవుతుంది, వాళ్ళకి హడావిడి అవుతుంది. ముందుగా వాళ్ళని పంపించాక నేను పూజ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి ముందుగా అయితే వంట చేసుకున్నాను. ఇంకా మా చిన్న పాప అయితే రెడీ అయింది, తిన్నది కూడా ఆ టైంకి. తినేసి అయితే రెడీ అయ్యింది, ఇంకా వెళ్ళడానికి రెడీగా ఉందన్నట్లు వాళ్ళ బాబాయ్ కోసం వెయిట్ చేస్తుంది. ఇంకా హనుమాన్ జయంతి రోజైతే నాకు హనుమాన్ జయంతి రేపు మార్నింగ్ అని అయితే అస్సలు తెలియదండి. ఆ నైట్ 7:30కి అట్లా నేను యూట్యూబ్లో చూశాను. ఇంకా 7:40కి అట్లా మళ్ళీ మా ఆయన కాల్ చేసి అయితే చెప్పిండు రేపు హనుమాన్ జయంతి అని. నాకు అసలు ఏంటో ఫస్ట్ నుంచి కూడా క్యాలెండర్ చూసే అలవాటే లేదండి. నాకు ఎప్పుడైనా ఏదన్నా ఉంది అంటే ఖచ్చితంగా మా వదిన చెప్తుంది. ఇంకా ఆయనైతే మీటింగ్కు వెళ్ళిండే, అందుకని చెప్పి ఇంటి దగ్గర లేడు. ఒకవేళ ఉండింటే మాత్రం బిజినపల్లికి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళేవాడు. అక్కడికి ఎందుకు వెళ్తాడు, మీ ఊర్లో ఎందుకు వెళ్ళాడు అన్న డౌట్ వచ్చి ఉండొచ్చు. అక్కడైతే మా ఆయన మాలధారణ మెంబర్ అన్నట్లు. ఇంకా అందుకే అక్కడ చేసే ప్రతి ఉత్సవాలలో మాలధారణ సభ్యులందరూ అక్కడ చేరి అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ చేస్తుంటారు. కాబట్టి ఇంకా తను కూడా 90% వీలైతే వెళ్తాడు, వీలు కాకపోతే వెళ్ళాడు. ఎందుకంటే ఇంకా కొంచెం దూరం కదా, ఒక 15 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. ఇంకా అందుకని చెప్పేసి 90% వెళ్ళడానికే ట్రై చేస్తాడు. ఇంకా వీలు కాని సమయంలో వెళ్ళకుండా ఉంటాడు అంతే. ఇంకా మొత్తానికైతే నా పూజ అయితే స్టార్ట్ అయింది చూడండి. ఇంకా దీపారాధన అయితే చేసుకుంటున్నాను. దీపాలైతే అగ్గిపుల్లతో వెలిగించకూడదంట, అందుకని చెప్పేసి అగరబత్తీలతోనే వెలిగించాలంట. అందుకని నేను ఎప్పుడు కూడా అగరబత్తీలతోనే వెలిగించుకుంటాను. ఇంకా ఇంట్లో అయితే ఫ్లవర్స్ పెద్దగా లేకుండే, కొన్ని మల్లెపూలు ఉండిండి, అవి లోపల మాత్రమే గుళ్ళో పెట్టుకున్నాను. ఇక పైన వినాయకుడికి అయితే వతిపతి దండ ఉంటుంది కదా, అదైతే వేసుకున్నాను. ఇక నైవేద్యంగా బెల్లం అయితే పెట్టుకుంటాను. మా ఇంట్లో ఎప్పుడు కూడా దేవుని రూమ్లో బెల్లం స్టాక్గా ఉంటుంది. ఎందుకంటే బెల్లం మైలపడనేది అంట. అందుకని ఎప్పుడైనా సరే నిల్వ చేసుకోవచ్చు, మనకు అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు అని చెప్పి ఇంట్లో అయితే దేవుని గదిలో ఎప్పుడు ఉంటుంది. ఇక నాకు ఏమీ లేని టైంలో ఖచ్చితంగా ప్రతి వారం పూజ చేస్తాడు కదా మా ఆయన, అప్పుడు అయితే బెల్లం ఖచ్చితంగా నైవేద్యం పెట్టమని చెప్తాను. నేను కూడా పెట్టుకుంటాను. ఇక పూజ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మేము గుడికి అయితే వచ్చాము. ఇది మా ఊర్లో ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక నేను మా పెద్ద పాప ఇద్దరం అయితే వచ్చాం కదా, ఇంకా ఇద్దరం కూడా 5 ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం. ఆ ప్రదక్షిణలు చేసేటప్పుడు నేను గుడి చుట్టూ మాత్రమే తిరిగాను, కానీ మా పాప పక్కనే నవగ్రహాలు కూడా ఉంటాయి, ఇంకా వాటి చుట్టూ కూడా తిరిగింది. హనుమాన్ జయంతి రోజు చాలా గ్రాండ్గా చేసుకుంటారు కదా, అయితే మా ఊర్లో ఎవరికి తెలియనట్టుంది ఈరోజు హనుమాన్ జయంతి అని చెప్పేసి. అందుకే ఇంకా గుడికి అయితే చాలా తక్కువ మంది వచ్చారు, ఒక 10 మెంబర్స్ కూడా రాలేదు. కానీ ఇంకా వెళ్ళిన వాళ్ళం మాత్రం ప్రశాంతంగా గుడి తెరుచుకొని లోపల పూజ అయితే చేసుకున్నాం. చాలా గుళ్ళల్లో చాలా ఘనంగా గొప్పగా అయితే చేసుకుంటారు. బిజినపల్లిలో ఆంజనేయ స్వామి టెంపుల్ చూపించాను కదా వీడియోలో, అదైతే లాస్ట్ ఇయర్ ఈ హనుమాన్ జయంతి రోజే ఓపెనింగ్ చేశారు. ఇక ఈ రోజుకి కరెక్ట్ సంవత్సరం అయింది కాబట్టి ఇంకా మళ్ళీ నిన్న కూడా కొన్ని కార్యక్రమాలు అయితే చేసిర్రు అక్కడ. ఇక ఇప్పుడైతే మా ఊర్లో గుళ్ళోపలికైతే వచ్చినాం. ఇంకా అన్న అయితే తన పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాడు. మళ్ళీ మేము కొబ్బరికాయలు, అగరబత్తీలు, చక్కెర అయితే తీసుకెళ్ళాం కదా, ఇంకా అవి కూడా తనే చేస్తున్నాడు. ఎందుకంటే నేను మా పెద్ద పాపనే వెళ్ళాం కదా లోపలికి, లేడీస్ వెళ్ళకూడదు ఆంజనేయ స్వామి గుళ్ళోకి అని చెప్పి తననే అగరబత్తీలు వెలిగించి కొబ్బరికాయ కొట్టి చక్కెర నైవేద్యంగా పెట్టమని చెప్పాను. ఇంకా గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే అక్కడ ఏమీ అలంకరణ లేకుండే. అయితే నేను అప్పుడు అనుకున్నాను, అయ్యో ఆంజనేయ స్వామికి తమలపాకులైనా తేలేదే, ఈరోజు మర్చిపోయి తొందరలో అని. ఇంకా గుడి అయితే ఈరోజు ఉత్సవాలు కాబట్టి, ఉత్సవాలు అంటే జయంతి ఉత్సవాలు కాబట్టి కొంచెం అలంకరణ అయితే చేసి ఉంటారు అని అనుకున్నాను, కానీ చేయలేదు. ఇంకా ఇక్కడ పూజారి అయితే ఏం లేనట్టున్నాడు అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే మా ఇంటికి చాలా దూరంగా ఉంటుంది. ఇంకా నేను ఎప్పుడో ఒకసారి వస్తాను ఇక్కడికైతే, ఏమన్నా ప్రోగ్రామ్స్ అట్లా ఉంటేనే వస్తాను. అది కూడా నేను లాస్ట్ ఇయర్ అంటే మా చిన్న పాప పుట్టక ముందుకు ఎవ్రీ సాటర్డే వచ్చేదాన్ని.
కానీ ఇంక ఇప్పుడైతే వస్తలేను. అప్పుడు ఒక అమ్మగారైతే ఉండేవాళ్ళు. తనైతే ఇప్పుడు స్వర్గస్థులు అయ్యిర్రు కాబట్టి ఇంకా ఇప్పుడు ఇక్కడికి రావట్లేదు అనుకుంటా నాకు తెలిసి వేరే వాళ్ళు. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మా చిన్న పాప మా పెద్ద పాప అయితే ఇంకా దండకం అయితే చదువుకుంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్‌లో అయితే దండకం ఉండాలి అని అనుకున్నాను నేను. అయితే ఎక్కడైనా మామూలుగా టెంపుల్‌లలో హనుమాన్ చాలీసా దండకం అయితే ఉంటుంది కదా! ఆ విధంగా ఉంటుంది. తిను మాత్రం బుక్ ఎందుకు తీసుకుంది అనుకున్నాను. కానీ అక్కడ లేదు. తను ఇంతకు ముందుకే తనకు వీలున్నప్పుడు సాటర్‌డే రోజు హాలిడే ఉంటే ఖచ్చితంగా గుడికి వెళ్ళొస్తది తన సైకిల్ మీద. ఇక ఈరోజు గూడా అందుకే బుక్ తీసుకున్నది అనుకున్నా నేను. ఇంకా చూడండి ఇదే కొత్తగా నిలబెట్టిన ధ్వజస్తంభం. ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్ అయితే గుడైతే చాలా బావుంటుంది. ఇంకా ఈ గుడైతే నాగర్ కర్నూల్ నుంచి తాడూరుకు వెళ్ళేటప్పుడు రైట్ సైడ్‌లో అయితే ఉంటుంది. ఇది అయితే లోపలికి ఎంట్రన్స్ అన్నట్టు. ఇటువైపు నుంచి వెళ్ళి అవతల వైపు నుంచి బయటికి రావాలి. స్టార్టింగ్ అయితే వినాయక స్వామి ఉంటాడిక్కడ. ముందు స్వామిని దర్శించుకొని కొంచెం ఒక 2 అడుగులు ముందుకు వేసి రైట్ సైడ్‌కెళ్తే ఆంజనేయ స్వామి టెంపుల్. అంటే అదే విగ్రహం అయితే వస్తుందన్నట్లు. ఇప్పుడైతే అన్న డోర్ లాకేసిండు. ఇంకా ఎవరు లేరు గదా భక్తులు అందుకని చెప్పి. అటువైపు అయితే నవగ్రహాలు ఉన్నాయి. ఇక అక్కడ ఒక పెద్ద చెట్టు ఉండే లాస్ట్ ఇయర్. దాన్నయితే ఇప్పుడు మొత్తం గోడలు అదంతా డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి తీసేసినట్టున్నారు. ఇక నా పూజ అంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మొత్తం గుడి అంతా చూద్దామని చెప్పి అయితే నేను వీడియో తీసుకుంటున్నాను. వీడియో తీసుకున్నది అయిపోయిన తర్వాత నేను ఇంకా డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తున్నాం గదా! మధ్యలోనే పనోళ్ళైతే కలిసిర్రు. ఇంకా మేము ఈరోజు మీ ఇంటికే పనికొస్తున్నాం రా అని చెప్పి అంతకుముందయితే నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇంకా ఇంటికి వెంబడే పరిగెత్తుకొచ్చి అక్కడ ఇటుక పెల్ల, ఇసుక, సిమెంట్ మాత్రమే ఉన్నాయి. అక్కడ తట్టలు కావాలి, నీళ్లు కావాలి, పారలు అవన్నీ కావాలి గదా! వాళ్ళకి కొన్ని మనం ఇవ్వాల్సినవి. ఇంకా అవన్నీ గూడా ఏవి తీసుకెళ్ళలేదు. అదేవిధంగా తాగడానికి గూడా నీళ్ళు. అవన్నీ అసలు నాకు ఇంటి దగ్గర నుంచి మా ఇల్లు కొంచెం దూరం అన్నట్లు అక్కడికి, ఇక్కడికి తిరగడానికే సరిపోయింది. కనీసం ఒక్క వీడియో గూడా షూట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఒక 12 మెంబర్స్ వచ్చిర్రు. నేను ఆ వీడియోలు షూట్ చేసుకుంటా వాళ్ళకి ఇవన్నీ ఇవ్వలేను అని చెప్పేసి అసలు నేను అక్కడ ఒక్క వీడియో గూడా షూట్ చేయలేదు. ఇంకా ఈ డ్రమ్ము, బకెట్లు, పారలు, తట్టలు ఇంకా అవన్నీ తీసుకొచ్చిన. ముందే తెలిసుంటే నాకు అవన్నీ ముందే తెచ్చిపెట్టుకునేదాన్ని. గుడికైతే వెళ్ళేదాన్ని కాదేమో. ఇంక అందుకని చెప్పి రారు కదలే అని చెప్పి నేనైతే గుడికి వెళ్ళాను. ఇంకా గుడికి వెళ్ళి మధ్యలోనే కలిసి ఇంగా ఆగమాగం జగన్నాథం అయితే అయ్యింది మొత్తానికైతే. ఇంక వాళ్ళకైతే అన్నీ తెచ్చిచ్చి వాళ్ళు ఇంకా పని స్టార్ట్ చేసిన తర్వాత 11కైతే ఇంటికి వెళ్ళి పెరుగు చారైతే చేసుకొని రైస్ అయితే తిన్నాను. తిన్నాక మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే మా ఆయన లేడు కదా! ఇక మళ్ళీ వాళ్ళేమన్నా కావాలి అంటే ఆయనకు ఫోన్ చేసినా, నేనైనా చెప్పడానికి ఏదన్నా ఉంటది అని చెప్పేసి అయితే ఇంకా అక్కడే ఉన్నాను. ఇంకా ఏదైనా చిన్న చిన్న పనులుంటాయి కదా! మన ఇంటి దగ్గర పని నడుస్తుంటే అవన్నీ అయితే చేసుకోవాలి, చూడాలి కదా అని చెప్పి ఇంకా అక్కడే ఉన్నాను. ఇదైతే నెక్స్ట్ డే అన్నట్లు గోడలైతే నిన్న కిటికీ వరకు కట్టిర్రు. ఇంకా నెక్స్ట్ డే మొత్తం సజ్జల లెవెలయితే కడుతున్నారు ఈరోజైతే. ఇంకా అటువైపు అయితే ఇసుక తీయడానికి రావట్లేదు అన్నకైతే. అందుకని చెప్పి మధ్యలో మధ్యలో రాళ్ళున్నాయి అవి. అందుకని నేను చిన్న సీకుతో అయితే రాళ్ళనైతే తీసేస్తున్నాను. ఎందుకంటే పారతో తగిలితే వాళ్ళకి లేట్ అవుతుంది కదా! మెల్లిగా తీయరు. ఇంకా మనం ఇంటోళ్ళమైతే తీసేసుకుంటాం. మనదే కదా పని. కాబట్టి వాళ్ళు కూలోళ్ళు కాబట్టి తీయలేరు. ఇంకా ఎక్కడ నీట్‌గుంటే త్వరగా పని అవ్వాలి. మేస్త్రీలు సిమెంట్ అడుగుతారు కాబట్టి త్వరగా అయితే చేసుకుంటారు. ఇంకా మనం గూడా కొంచెం హెల్ప్ చేస్తే వాళ్ళు అది గూడా కవర్ చేస్తారని చెప్పి అయితే నేను అది చేస్తున్నాను. తీస్తున్నప్పుడైతే ఇసుక అయితే మస్తు కాలుతుందండి. ఇంకా ఈరోజైతే వీడియో ఇంతేనండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అదే విధంగా మా కొత్తింటి నిర్మాణం కూడా చూసేయండి ఒకసారి అయితే. ఇది స్టార్టింగ్. నెక్స్ట్ ఫుల్ వీడియో పెడతాను చూసేయండి. థ్యాంక్ యూ.